హలో ఆల్ వెల్కమ్ టు చిత్ర కథలు. సో ఈరోజు జూలై 7th ఎంఎస్ ధోని బర్త్డే అనమాట. సో ఎంఎస్ ధోని బర్త్డే సందర్భంగా కొన్ని స్పెషల్ షోస్ వేశారు ఎంఎస్ ధోని మూవీ. సో ప్రజెంట్లీ మనం సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం ఎంఎస్ ధోని మూవీ చూడడానికి. సో ఫస్ట్ టైం 70mm చూస్తున్నాను అనమాట. యాక్చువల్గా మూవీ ఫస్ట్ టైము అప్పుడు సీడీలో వచ్చాయి కదా, DVD సీడీలో అప్పుడు చూసాను అనమాట. ఇప్పుడు 70mm ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో మూవీ ఎంత ఎంజాయ్ చేస్తాము. సో ఛానల్ గుర్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుండండి. సినిమా కంప్లీట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎవరు గోల్ కీపర్ వాడి పేరు మాహి. అమ్మా నా కొడుకు ప్లీజ్. Right? Sakshi, tell me one thing. నేను మహేంద్ర సింగ్ ధోని అని India have a job on their hands. Expected. They are.
సో ఫైనల్ డన్ విత్ ద ఫిలిం, ఇంటికి కూడా వచ్చేసాను అనమాట. సో నా ఎక్స్పీరియన్సెస్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఎంఎస్ ధోని సినిమా అనగానే నాకేమనిపించింది అంటే అంత ఏముండదులే, జస్ట్ ఇంటర్వెల్ సీన్కి అండ్ క్లైమాక్స్ సీన్కి బాగా ఎగ్జైట్ అవుతాం, బాగా ఎంజాయ్ చేస్తాము, రిమైన్గా అంతా కూర్చొని చూస్తాంలే అన్న ఫీల్తో వెళ్ళాను అనమాట నేను. కానీ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి 15 మినిట్స్కి ప్రతి 20 మినిట్స్కి ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. ఒక్కొక్క సీన్ అంటే బాగా సెలబ్రేట్ చేశారు సినిమాని అయితే బాగా ఎంజాయ్ చేసాము, బాగా కనెక్ట్ అయిపోయారు సినిమాకి. మధ్య మధ్యలో పంచులు వేస్తూ బాగా ఎంజాయ్ చేసాం అనమాట, ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంక ఇంటర్వ్యూ సీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్. మళ్ళీ క్లైమాక్స్ వరల్డ్ కప్ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్కి అయితే థియేటర్ అంతా లేచి నించొని ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆ సీన్ మొత్తం నించొని ఉన్నారన్నమాట, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ అయింది లోపలైతే. ఇంకా మధ్య మధ్యలో ధోని ధోని అని అంటుంటే ఇంకా ఒక స్టేడియం ఫీల్ వచ్చింది నాకైతే. స్టేడియంలో క్రికెట్ చూస్తున్న ఫీల్ వచ్చింది అనమాట. సో అలా ఎంజాయ్ చేశాను అనమాట మూవీని. సో అండ్ ఫైనల్గా హ్యాపీ బర్త్డే తల ధోని. అండ్ అంటే బిఫోర్ ఎంఎస్ ధోని సినిమా ముందు నాకు ఎంఎస్ ధోని అంటే ఇష్టం ఉండేది. కాబట్టి ఎంఎస్ ధోని సినిమా చూసిన తర్వాత నాకు ఆయన మీద రెస్పెక్ట్ పెరిగింది అనమాట. సో ఆ రెస్పెక్ట్ అలానే కంటిన్యూ వస్తుంది అనమాట. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. కెప్టెన్ కూల్. సో దట్స్ ఇట్. మీరు ఎక్కడ చూసారు సినిమాని? మీరు 7 చూసారా లేకపోతే టీవీలో చూసారా ఫస్ట్ టైం సినిమాని? కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీరు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.